ఆదివారం నల్గొండ జిల్లాలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సవ్యంగా జరిగాయని ఆమె తెలిపారు. ఉదయం 10:30 ప్రారంభమైన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మధ్యాహ్నం 1 గంటకు ముగిసిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర చెప్పారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్షలు రాసేందుకు 16,899 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 13,616 మంది హాజరయ్యారని, 3,283 మంది గైర్హాజరయ్యారని, పరీక్షకు 80.57% హాజరైనట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల సక్రమ నిర్వహణకు గాను తనతో పాటు జిల్లా ఎస్పీ చందనాదీప్తి బందోబస్తును పర్యవేక్షించారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అలాగే జిల్లాలోని సీనియర్ అధికారులు సైతం పరీక్షలను పర్యవేక్షించినట్లు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా నిర్వహించినందుకు గాను ఆమె అధికారులను, సిబ్బందిని అభినందించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఉదయం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షల నిర్వహణను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, హాజరైన అభ్యర్థులు, గైర్హాజరైన వారి వివరాలు, ఇతర వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. ఆ పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. కాగా దేవరకొండ రోడ్లో ఉన్న సందీప్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని, అలాగే సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర తనిఖీ చేసి గ్రూప్ 1 పరీక్షలను పర్యవేక్షించారు. నల్గొండ ఆర్డీఓ రవి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.